ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. మీరు పూజ చేసేటప్పుడు ఇలాంటి పుష్పాలను తెచ్చి పూజ చేస్తున్నారేమో ఒక్కసారి గమనించండి. ఇలాంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. అదేంటనుకుంటున్నారు? ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రీ శివకామేశ్వరి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా దేవుడికి ఎక్కువ పూలతో పూజ చేయాలి, శుక్రవారం అమ్మవారికి ఎక్కువ పూలతో పూజ చేయాలి అనేటటువంటి ఆతృతతో స్నానం చేయకుండానే పువ్వులు తెంపడము, ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళేటప్పుడు స్నానం చేయకుండానే ఎవరూ చూడకుండా వేరొక వాళ్ళ యొక్క చెట్లు పువ్వులను తెంపడము, అదేవిధంగా నేలరాలిన పుష్పాలని తేవడము, ఎడం చేత్తో పువ్వులు తెంపి తీసుకురావడము, వీటన్నిటి వల్ల కలిగేటటువంటి ఫలితం ఏంటనుకుంటున్నారు? ఆ రకమైన పువ్వులతో పూజ చేస్తే ఎటువంటి పుణ్యము రాదు. వీలైతే పక్కవారిని అడిగి వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని పువ్వులు తెంపి పూజ చేయండి. ఒక్క పువ్వు అయినా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది.